మాస్టర్ గారు మరో అంశం కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. కేదారి సెలగంశెట్టి ఎవరైతే ప్రొడ్యూసర్ ఉన్నారో డెత్ మిస్టరీ గురించి రకరకాల ఊహాగానాలు అవ్వచ్చు, లేకపోతే వార్తలు సోషల్ మీడియాలో బయటకొచ్చాయి. ఏంటి సార్ అసలు ఏం జరిగింది? ఏంటని ఏం చెప్తారు? అతను దుబాయ్లో చనిపోయాడు. దుబాయ్లో ఒక పార్టీకి అటెండ్ అయ్యి అక్కడి నుంచి వచ్చి పడుకున్నాడు, నిద్రలో చనిపోయాడు అనేది మొదట బయటకు వచ్చినటువంటి వార్త. అతన్ని చంపేశారు అనేది ఇంకొక వార్త. అది స్పెక్యులేషన్. చంపేశారు అనేది ఒక ఊహాగానం. అది వాస్తవమా కాదా అనేది పోలీసులు నిర్ధారణ చేయాలి. ఇప్పటిదాకా జరగలేదు అది. అతని గదిలో ఒక బీఆర్ఎస్ నాయకుడు కూడా ఉన్నాడు. అతని పని అని అన్నారు, కానీ అతను నేను అక్కడి నుంచి వచ్చేసానని చెప్తున్నాడు. అతను చేశాడా లేదా అనేది ఒక కన్ఫ్యూజను. ఇతను ఒరిజినల్గా ఈయన ప్రొడ్యూసర్ కూడా, అంటే గమ్ గమ్ గణేష్ అనేటువంటి సినిమా తీశాడు ఇతను. ఈ కేదార్ తీయటంతో పాటు ఇతనికి బీఆర్ఎస్ పార్టీతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది ఇతనికి. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం దుబాయ్లో కూడా చేస్తాడట. ఆ పని మీద తరచూ దుబాయ్ వెళ్తాడు. అయితే ఈసారి వెళ్ళింది మాత్రం ఒక ఫిలిం ఫైనాన్సర్ కొడుకు తాలూకా పెళ్లి వేడుకలకే హాజరవడం కోసం వెళ్ళాడు ఆయన. ఆ వెళ్ళిన తర్వాత అక్కడేదో పార్టీ జరిగింది. ఆ పార్టీలో డ్రగ్స్ వినియోగం కూడా జరిగింది అనేది వినిపిస్తున్న మాట. ఆ పార్టీ నుంచి వెళ్ళి వాళ్ళ వెన్యూకి వెళ్ళి పడుకున్న తర్వాత నిద్రలో చనిపోయాడు అనేది ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం. హత్య అనే ఆరోపణలు ఉన్నాయి, కానీ నిర్ధారణలు లేవు. ఈ కండిషన్లో అతను రాడిసన్ పబ్లో డ్రగ్స్ కేసులో దొరికాడు ఒకసారి గతంలో. ఆ రికార్డు బయటకు తీసి కేటీఆర్కి ఇతనికి ఉన్నటువంటి సంబంధాలు, డ్రగ్స్, కేటీఆర్, ఈ లింకులో నుంచి కేదార్ హత్య ఎందుకు జరిగిందా అన్న టోన్లో కొన్ని స్పెక్యులేషన్స్ వచ్చేలాగా ఢిల్లీలో ప్రధాని మోడీని కలిసి బయటకు వస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కొన్ని అనుమానాలు జల్లాడు. ఆ జల్లిన అనుమానాల మీద ఇప్పుడు కేదార్ మరణము అనేది కీలకంగా మారింది. ఒక డిస్కసివ్ పాయింట్గా మారింది. ఏది ఆయన నిర్మాత మరణం గురించి ఎందుకు నన్ను అడగరు, దర్యాప్తు చేయించమనో ఏదో ఒకటి అడగాలి కదా, ఎందుకు అడగట్లేదు? అలాగే ఒక అడ్వకేట్ ఎవరో చనిపోయాడు. ఏది వీళ్ళ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఉంది కదా తెలంగాణలో, ఆ ప్రాజెక్టులో అవినీతికి సంబంధించి తవ్వుతున్నారు. అవును. దాని తాలూకా వ్యవహారాలు చూస్తున్నటువంటి న్యాయవాది చనిపోయాడు. అది కూడా వాంటెడ్గానే చేయించారు. అంటే ఇవన్నీ హత్యలా ఇలా వీటి గురించిన దర్యాప్తు చేయమని నన్ను ఎందుకు అడగటం లేదు, చేసేవాడిని కదా, ఇలా కొన్ని అనుమానాలు ఆయన మీడియా మైకుల ముందుకు రాకుండా మీడియా వాళ్ళతో చలోక్తిగా మాట్లాడుతూ నాటి వెళ్ళిపోయాడు. వాటి మీద రకరకాల కథనాలు వండారు. ఇలా వండుతారని తెలిసే నాటాడు ఆయన. అందులో ఇదొకటి. కేటీఆర్కి ఈ నైట్ క్లబ్బులు, పబ్బులు, ఈ కల్చర్కి బాగా లింక్ ఉందని, వీటన్నిటిని ప్రోత్సహించింది బీఆర్ఎస్ఏనని, అందులో భాగంగానే ఈ డ్రగ్ కల్చర్ కూడా టీఆర్ఎస్ పుణ్యమేనని, ఇలాంటిది ఎస్టాబ్లిష్ చేయాలనేటువంటి ఒక బ్రాడ్ వ్యూ ఉంటుంది ఆయనకి. అందులో భాగంగా ఇది మర్డర్ అయి ఉండొచ్చా అనేది ఒక డౌట్ అన్నాడు. ఇది మర్డర్ అవునో కాదో నిర్ధారించాల్సింది పోలీసు వారు, అక్కడ పోలీసు వారు దుబాయ్లో. మరి దుబాయ్లో ఆ మేరకు కేసులు పెట్టారా లేదా అనేది తెలియదు. ఇతనికి మర్డర్కి సంబంధించిన ఇంకొక క్యూరియస్ అంశం ఏంటంటే, ఇతను విజయ్ దేవరకొండ హీరోగా, సుకుమార్ డైరెక్టర్గా ఒక సినిమా చేయాలనుకున్నాడు. వాళ్ళిద్దరికి చెరో 10 కోట్లు అడ్వాన్స్ కూడా ఇచ్చాడని ఒక ప్రచారం. ఆ డబ్బులు వెనక్కి వస్తాయా రావా అని ఇంకొక వివాదం. వాళ్ళిద్దరూ వెనక్కి ఇచ్చేస్తున్నారు అనేది ఇంకొక సమాచారం. అదొక వార్త ఉంది ఇతనితో రిలేట్ అయ్యి. అంటే ఈ గమ్ గమ్ గణేశ టైంలోనే ఆయన ఆనంద్ దేవరకొండ నుంచి విజయ్ దేవరకొండకి కాంట్రాక్ట్ అయ్యి ఈ ప్రపోజల్ తీసుకొచ్చాడు అని. అయితే ఆ తర్వాత సుకుమార్ పుష్పతో లింక్ అయ్యి ఉండటం వల్ల దానిలోంచి బయటకు రావడానికి టైం పట్టింది. ఈ లోపులో వీళ్ళు ఇంకేదో ప్రాజెక్ట్ చేయాలనుకుంటంతో అతను సుకుమార్ ఇప్పుడు రామ్ చరణ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి ఉన్నాడు. ఒకవేళ చేస్తే ఈ లోపులో చేయాలి. ఈ లోపు ఇది జరిగింది, ఇతని మరణం జరిగింది. అందుకని ఈ డబ్బులు అతను అడ్వాన్స్ ఇచ్చుంటే ఆ డబ్బులు ఆ ఫ్యామిలీకి ఇచ్చేస్తే ఉపయోగపడతాయి కదా అని కొంతమంది విజ్ఞప్తి చేశారు. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారని వినిపిస్తోంది. ఇచ్చేసి ఉండొచ్చు కూడా ఈ పాటికి. కాబట్టి అదొకటి. ఆ వ్యవహారంలో కూడా ఇతని పేరు ప్రముఖంగా వినిపించింది. అతని మరణం తర్వాత అతను బన్నీవాసు ప్రొడ్యూసర్కి సన్నిహితుడని, అల్లు అర్జున్కి కూడా ఫ్రెండ్ అని,
ఇలా చాలా సమాచారం అయితే కేదార్కి సంబంధించి ఉంది. ఆయన సినిమా నిర్మాత మాత్రమే కాదు, ఇంకా చాలా యాక్టివిటీస్లో ఉన్నాడు ఆయన. అందుకని వీటన్నిటినీ బేరేజ్ వేస్తే అతని మరణంలో మొదట అనుమానం ఏం లేదు ఎవరికి, అది సహజ మరణమేనేమో అనుకున్నారు. కానీ ఎప్పుడైతే సీఎం గారు మాట్లాడారో ఇప్పుడు దానిలో రకరకాల కోణాలు చూస్తున్నారు. ఇవన్నీ పరిష్కరించి సమాధానం చెప్పాల్సింది వారే, పోలీసు వారే. మరి వారు ఏం తేల్చి ఏం చెప్తారో చూడాలి. ఓకే.